హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి రేపటి నుంచి శ్రావణ శుక్రవారం మొదటి వారం ప్రారంభమవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే, ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రత కల్పం అంటే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా వరలక్ష్మి అమ్మవారిని మనం పూజించడం అనమాట. ఈ వరలక్ష్మీదేవి మనకి వరాలని ప్రసాదించి అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ అమ్మవారు. అట్లాగే ఈ వ్రతంలో కూడా మనము షోడశోపచారాలు అన్నీ చేసుకుంటాము. పసుపు గౌరీదేవిని లేదా లక్ష్మీదేవిని పసుపుతో చేసి మనం తల్లి పిల్ల వినాయకుని చేసి పెట్టుకుంటాము. దీనికి కూడా పూలు, పండ్లు, గంధము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అలాగే శనగలు మనము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. ఇది పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా అష్టైశ్వర్యాలు, శ్రీ సంపదలు, 5వ తనం కోసం ఈ యొక్క వ్రతాన్ని అనేది మనం చేసుకుంటూ ఉంటాము. అలాగే మనం బంగారం, లక్ష్మీ రూపులు ఏదైనా సరే బంగారాన్ని కొనుక్కోవడం అనేది ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది వరలక్ష్మి వ్రతానికి. ఇప్పుడు కూడా మనం నైవేద్యానికి అలాగే మనం కొత్త బట్టలు అనేవి అమ్మవారికి పెట్టి ఆ తర్వాత మనం కట్టుకోవడం అనే ఒక సాంప్రదాయం అనేది కూడా ఉన్నది. ఈ వ్రతానికి సంబంధించి కూడా మనం షోడశోపచారాలు, ఆర్ఘ్యము, పార్ఘ్యము, అట్లాగే తేనె, అలాగే అమ్మవారికి మనము పత్తితో చేసినటువంటి వస్త్రయుగ్మము ఇవన్నీ కూడా సమర్పించడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా పోగులు అనేవి ఉంటాయి, తోరం అనేది ఉంటుంది. ఆ తోరానికి మనం 9 పోగులతో లేదంటే మన ఇష్టం 5, కొంతమంది 5 వేస్తారు, కొంతమంది 9 వేస్తారు. అలా తోరం వేసి మనము తోరము అనేది ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. ఇవాళ ఏంటంటే నేను మీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అష్టోత్తరం చదువుకోవాలని అందరికీ తెలిసింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రత కల్పనలో అష్టోత్తరం అనేది ఉంటుంది, ఇస్తారనమాట. ఆ తర్వాత ఈ అష్టోత్తరం అవన్నీ చదువుకుని మనం షోడశోపచారాలు చేసిన తర్వాత ఈ అష్టోత్తరాన్ని చదువుకుని తర్వాత మనం తోరగ్రంథి పూజ అనేది మనం చేసుకోవాలి. ఈ తోరగ్రంథి పూజ ఎలా ఉంటుందంటే, కమలాయ నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమాయ నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, సర్వలోక జనన్యై నమః చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాబ్ద తనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి, విరూపాక్షి నమః సప్తమ గ్రంథి పూజయామి, చంద్ర సోదరి నమః అష్టమ గ్రంథి పూజయామి, హరివల్లభాయ నమః నవమి గ్రంథి పూజయామి. తోరబంధన మంత్రం కూడా ఉంటుంది. బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర వృద్ధంచ మమ సౌఖ్యం దేహిమి వరమే అని చెప్పి మనం అనుకుని వాయనం కూడా ఒక ముత్తైదుకి మనం ఇచ్చుకుంటాము. ఆ రోజు అసలు పేరంటం చేస్తాము. శనగలు అవన్నీ ముందు నానబోసుకుని ముందు రోజు పేరంటం అనేది కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క కథ ఏంటంటే, టుగిగా చెప్పాలంటే కనుక కథ ప్రారంభం వచ్చేసి కైలాస శిఖరే రమ్యే నానాగుణ నిషేవిత అని చెప్పి మనము కైలాస శిఖరంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా కథని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే, కుండినంబు అనే వనంలో ఇది కథని టుకుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంత టైం వీడియో అప్లోడ్ చేయలేం కాబట్టి. కుండినం అనే పట్టణంలో ఈ కథ కైలాసంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, కుండినం అనే వనంలో చారుమతి అనే ఒక స్త్రీ కలదు. ఆవిడ చాలా మితభాషి అనమాట. అలాగే అత్తమామల్ని బాగా చూసుకుని వాళ్ళనే దైవంగా భావించేది. భర్తను కూడా దైవంగా భావించి ప్రతిరోజు భర్తకి పాదపూజ చేస్తూ అత్తమామలకి చూసుకుంటూ మితభాషిగా ఉండి అందరికీ ఇష్టురాలుగా ఉంటుంది ఈ చారుమతి అనేదేవి. అలాగే పొద్దున్నే లేచి ఇళ్ళవి శుభ్రం చేసుకోవడం, ఇంటి వెంకట ముగ్గులు వేయడం, ఇవన్నీ కూడా ఒక ఇంటి ఇల్లాలు ఎలాంటి బాధ్యతలు అయితే నిర్వర్తిస్తుందో ఈ చారుమతీదేవి కూడా అలాంటి బాధ్యతల్ని క్రమం తప్పకుండా రోజు చేస్తూ శుచి శుభ్రతలు పాటిస్తూ అన్నీ కూడా బాగా చేసుకుంటూ ఉండేది. అత్తమామల్ని బాగా చూసుకుంటూ ఉండేది. ఇలా చూసుకునే క్రమంలో ఒకరోజు వరలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి కళలో కనపడింది అనమాట. వరలక్ష్మీదేవి కళలో కనపడి, శ్రావణ మాసంకు ముందుగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో నా యొక్క వ్రతాన్ని నువ్వు ఆచరిస్తే కనుక నీకు నేను అనేక వరాలను ఇస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదనమాట ఈ యొక్క కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ఓ మనోహరి, నీవు స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలిగజేశాడు ఒక వ్రతం అనేది చెప్పాడు. మగధ దేశంలో ఈ యొక్క కుండినం అనే పట్టణం ఉండటం వల్ల ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆ యొక్క చారుమతి అనేదేవి భర్తకు పూజ చేసి అత్తమామల్ని కొలిచి ఇంటిని శుభ్రంగా ఉంచి ఒక ఇల్లాలు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి నేను నీకు వరంబులు ఇచ్చేదని చెప్పి స్వప్నంలో వరలక్ష్మీదేవి ప్రదక్షిణ కనిపిస్తే నేను నీకు వరములు ఇస్తాను. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నా యొక్క
పూజ చేయండి అని చెప్తే కళలోని ఈ యొక్క చారుమతీదేవి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగదంబే విష్ణు వక్షస్థలాస్తే అని అనేక విధముల స్తోత్రములు చేసిందనమాట. ఆ జగజ్జననికి కళలోనే ప్రదక్షిణలు చేసి స్తోత్రములు చేసిందనమాట. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క స్వప్నాన్ని భర్తకు అత్తమామలకు చెప్పిందనమాట. ఈ యొక్క పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత భర్త అత్తమామల అంగీకారం తీసుకుని పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క స్వప్నాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుందా ఈ యొక్క శ్రావణ శుక్రవారము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఆ స్వప్న వృత్తాంతాన్ని విన్న వాళ్ళందరూ ఆ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ కుండినం అనే పట్టణాన్ని బాగా ఆవు పేడతో వాటన్నిటితో అలికి ముగ్గులు పెట్టి నానా విధములైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వాటన్నిటిని శుభ్రపరిచి అట్లాగే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుని వాళ్ళన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ యొక్క వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించి అన్నీ సిద్ధం చేసుకుని ఆ స్త్రీలందరూ ఒక చోట చేరి ఒక కొత్త చిగుళ్ళు మావి చిగుళ్ళు చామంతులు సన్నజాజులు ఇవన్నీ అలాగే తమలపాకులు మర్రి చిగుళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మామిడి తోరణాలు అవన్నీ కట్టి ఆ యొక్క ప్రదేశాన్ని గోమయం చేసి అలాగే శుద్ధి చేసి గోమయంతో అవన్నీ చేసుకుని వాళ్ళు పూజ చేసి వరలక్ష్మి వ్రత కథను చదువుకున్నారనమాట. ఇట్లా ఒక ఆ స్త్రీలందరూ ఒక ప్రదక్షిణ చేశారు. ఇట్లా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కాళ్ళు అందరికీ కూడా కాళ్ళ యందు గల్లు గల్లని ఒక శబ్దంతో గజ్జలు వాళ్ళందరికీ వచ్చేసాయి అనమాట. ఆ చారుమతి మొదలగు స్త్రీలందరికీ వచ్చేసాయి. ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి కటాక్షమే కదా అనుకున్నారు. మరి ఒక ప్రదక్షిణ చేసేసరికి హస్తములకు దగద్దగమాయంబగు మెరయిచుండ నవరత్న ఖచ్చితములైన నానాభరణములు వచ్చేసాయి. మరొక ప్రదక్షిణ చేయగానే ఇంకొక ప్రదక్షిణ మూడో ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ సర్వభూషణ అలంకృతులై చారుమతి మొదలగు స్త్రీలందరూ వాళ్ళ గృహాలే స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనములతో నిండి ఉన్నాయన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసరికి అంతా ఆ స్త్రీలందరూ ఏం చేశారంటే గృహానికి వెళుతూ వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు ఇలా ఎక్కి వెళుతూ వాళ్ళ ఇంటికి ఆ పూజించే స్థలంకి వచ్చి చారుమతి మొదలగు స్త్రీలందరూ కల్పోక్తముగా పూజ చేయించిన బ్రాహ్మణునికి గంధ పుష్ప అక్షంతలు ఇచ్చి 12 కుడుములతో వాయనదానం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారనమాట. ఆ బ్రాహ్మణులతో వాళ్ళందరినీ ఆశీర్వదించారు. ఇవన్నీ చేస్తూ ఉండగా వరలక్ష్మీదేవికి నివేదనలు చేసి భక్ష్యభాజ్యములు బంధువులతో కలిసి తిన్నారని భుజించిన తర్వాత ఆ వాహనములు ఎక్కి వాళ్ళ ఇళ్ళకి పోతూ ఓహో ఇదంతా చారుమతీదేవి భాగ్యమేనని చెప్పవచ్చని వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమై మాయమని ఇదంతా చారుమతి వల్లనే కదా మనకి మహద్భాగ్యం కలిగింది అని చెప్పి చారుమతీదేవి మిక్కిలి పొగడచు తమ ఇండ్లకు బయరి పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుతూ పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ధనకనక వస్తు వాహనములు తోడుకొని సుఖంబుగా నుండి. కావున ఓ పార్వతి ఈ యొక్క ఉత్తమమైన వ్రతము బ్రాహ్మణాది 4 జాతుల వారిని చేయవచ్చును. అట్లా నచ్చిన సర్వ సౌఖ్యములను కలిగి సుఖంబుగా నుండి. ఈ కథను వినుల వారులకు చదువుల వారులకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు శ్రద్ధించును. ఇది ఫ్రెండ్స్ మనకి ఉన్నటువంటి వరలక్ష్మి వ్రత కథ యొక్క సారాంశము. తర్వాత మనం మంగళహారతి అలాగే శ్రావణ శుక్రవారం పాట అంటే కథగాను చదువుకోవచ్చు, శుక్రవారం పాటగా కూడా ఉంటుంది. దీనికి ఇన్నాళ్ళు చేయాలి అని ఏమీ ఉండదు. జీవితకాలం అంతా ఓపుకున్నంత కాలం కూడా ఈ యొక్క వ్రతాన్ని మనము ఆచరించవచ్చు. ఇది మీకు వరలక్ష్మి వ్రతం వస్తుంది. పైగా రేపు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా నేను ఈ యొక్క వ్రత కథని మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.